ఏఐటీసీ యూనియన్ వైఫల్యం చెందిందని ఐఎన్టీసీ నాయకులు చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం. వాళ్ళు ఏమంటారంటే ముఖ్యమంత్రి మావాడే, మంత్రులు మావాడే, ఎమ్మెల్యేలు మావాళ్ళే, మేమైతేనే ఏదైనా చేయగలుగుతాం, ఏఐటీసీ ఏం చేయలేదని చెప్తున్నాం. మరి మంత్రులు, ముఖ్యమంత్రులు మీరు అందరు ఉన్నారు కాబట్టి మీరు ఒక్కటే డిమాండ్ చేయండి. మిగిలిన డిమాండ్లన్నీ మా బాధ్యతే. మీ మెడికల్ బోర్డు కావచ్చు, లేదా సొంత ఇంటి పథకం కావచ్చు, లేదా ఈ ట్యాక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇంకా మైనింగ్ స్టాఫ్ సమస్యలు కావచ్చు, ఇవన్నీ గుర్తింపు సంఘంగా మేమే చేయాలి. కానీ మీరు మీ గవర్నమెంట్ ఉన్నందుకు మీ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి 51,000 కోట్ల రూపాయలను మీరు ఇప్పియండి. మిగిలిన డిమాండ్లన్నీ మేము పరిష్కారం చేయకపోతే మమ్మల్ని నిలదీయండి. మీ ప్రభుత్వమేమో కంపెనీకి రావాల్సిన డబ్బులు ఇవ్వదు, ఒక పక్కన సింగరేణికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, బ్యాంకుల నుంచి అప్పు పట్టుకొస్తున్నారు. కానీ మీరు మా ప్రభుత్వం, మా మంత్రి, మా ముఖ్యమంత్రి అంటున్నారు కాబట్టి మీరు ఆ డబ్బులు ఇప్పించిన తర్వాత మీరు మాట్లాడండి. ఇంకా రెండవది, ఇలా సింగరేణిలో ఉన్నటువంటి సమస్యలు, సింగరేణికి వచ్చే ప్రమాదము, ముఖ్యంగా కొత్త మైన్స్ రాకపోవటం. ఇవాళ కొత్త కాదు, దాదాపు 12-13 సంవత్సరాలుగా సింగరేణిలో కొత్త మైన్ రాలేదు. అట్లాగే సింగరేణిలో ఇలా అదనంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లలో కుంభకోణాలు, కోట్లాది రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయి. మేం చెప్పక్కర్లేదు, ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అర్థమైంది. అట్లాగే సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయి టీఆర్ఎస్ ఉన్నప్పుడే రాజకీయ జోక్యం వచ్చింది. టీబీజీ కేసు గెలిస్తే ఆనాడు యాజమాన్యం టీబీజీ కేసుని పక్కన పెట్టేసి అప్పుడున్న ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి బిడ్డ, ముఖ్యమంత్రి అల్లుడు, ముఖ్యమంత్రి కొడుకుతో మాట్లాడారు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏలు పెడితే సింగరేణిలో కాంగ్రెస్ వాళ్ళు కాలే పెట్టారు. ఇప్పుడు మొత్తం అన్నిట్లో రాజకీయ జోక్యమే. కోట్లాది రూపాయలు సింగరేణి డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు. సింగరేణిలో 6 మిలియన్ టన్నుల బొగ్గు పోయిన సంవత్సరం అదనంగా కలుపుకొని సింగరేణి యాజమాన్యం 6,000 కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయని ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో డిఎంఎఫ్టీ నిధుల పేరు మీద, సిఎస్ఆర్ నిధుల పేరు మీద కోట్లాది రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏమంటుంది, పోయిన సంవత్సరం 6 మిలియన్ టన్నులు అదనంగా కలిపినాం కాబట్టి ఈ సంవత్సరం వచ్చిన దాంట్లో తగ్గిస్తామని 70 మిలియన్ టన్నుల టార్గెట్ పెట్టిన కంపెనీ 60 మిలియన్ టన్నులు కుదించుకున్నది. ఎందుకు? పోయిన సంవత్సరం చేసిన తప్పుని ఇప్పుడు దిద్దుతామని చెప్పేసి. మరి పోయిన సంవత్సరం చేసిన తప్పుకి వేలాది కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇచ్చారు కదా, మరి దీనికి ఎవడు బాధ్యుడవుతారు? ఈ బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోవాలి కదా, దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలి కదా. ఇలా కార్మికుడు ఏదైనా చిన్న తప్పు చేస్తే తెల్లారే విజిలెన్స్ వాళ్ళు ఛార్జ్షీట్లు, ఎంక్వైరీలు అంటారు. మరి ఇవాళ 6 మిలియన్ టన్నులు కలిపినటువంటి అధికారులు ఎవరు? కలపమని చెప్పినటువంటి అధికారులు ఎవరు? వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోరని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఇవన్నిటి మీద కార్మికుల్ని చైతన్యపరచాలని చెప్పేసి మేము ఈ యొక్క జాతా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీలో వీటిపైన చర్చ జరగాలని మేము ఈ సందర్భంలో జాతా జరుపుతుంటే, నిజమైన కార్మిక సంఘం అయితే ఏం చేయాలంటే ఎవరైనా కూడా దీనికి సంఘీభావం తెలియపరచాలి, కార్మిక వర్గాన్ని బలోపేతం చేయాలి. కానీ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేయడం కొరకు, మీ స్వార్థం కొరకు దీని మీద విమర్శలు పెడతారా? ఏమన్నా మా ఏఐటీసీకి ఏదైనా కావాలని వాళ్ళని మేము నిరాదీక్షలు చేస్తున్నావా, లేకపోతే ధర్నాలు చేస్తున్నావా, జాతా జరుపుతున్నావా? కార్మికుల సమస్యలని కార్మికుల వద్దకు తీసుకుపోవాలి, కార్మిక వర్గాన్ని చైతన్యం చేయాలి, పోరాటానికి సిద్ధం చేయాలి. ఒకనాడు సింగరేణి కార్మిక వర్గం పోరాటంతో హక్కులు పుట్టిని, సింగరేణిని కూడా కాపాడుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ యొక్క జాతా కార్యక్రమానికి సంఘీభావం తెలియపరచండి. దీని తర్వాత ఏప్రిల్ నెలలో మేము చెప్తూనే ఉన్నాం,
ఇప్పటికి కూడా మేనేజ్మెంట్ ప్రభుత్వం దిగిరాకపోతే ఏప్రిల్ నెలలో అన్ని సంఘాల మద్దతు తీసుకొని సమ్మె చేస్తామని చెప్తా ఉన్నాం. దానికి కూడా మీరు కలిసి రావాలి. మీరు ఇవాళ కార్మిక సంఘాలు ఒకటొకటి విమర్శలు చేసుకోవడం ద్వారా యాజమాన్యానికి ప్రభుత్వానికి అవకాశం కలిగిస్తున్నాం, కానీ కార్మిక వర్గానికి మాత్రం నష్టం చేస్తున్నాం. దీన్ని దయచేసి ఇతర కార్మిక సంఘాలు కూడా గుర్తించాలని కోరుతూ ఈ జాతా కార్యక్రమం రేపు 30వ తారీఖు నాడు కొత్తగూడెంలో ఏదైతే జరుగుతుందో దీనికి మా నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు డాక్టర్ కె నారాయణ గారు కూడా హాజరవుతున్నారు. పెద్ద ఎత్తున వంట వార్పు కార్యక్రమాన్ని హెడ్ ఆఫీస్ ముందు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. దీనికి కార్మికులందరూ అన్ని కార్మిక సంఘాలలో ఉన్న కార్మికులు కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నారు.